హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు కువైటీ వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుంది అనేది ఒకసారి నేను చూపిస్తాను మీకు. కట్టే ఇల్లు అనమాట ఇది. కడుతున్నారు, ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఈ లోపల నేను వీడియో తీసి మీకు అందరికీ చూపిందామని చెప్పేసి తీస్తున్నాను. లోనకైతే వెళ్దాం. ఇది ఎంట్రన్స్ అనమాట. రెండు దారులు ఉంటాయి, వెనక పక్క ఎదురు పక్కన. ఇది ఒక ఎంట్రన్స్. ఇది వచ్చేసి దివానీ అంటారు. హాలు రెండు పక్కల ఉంటుంది, రెండు దివానీలు. ఒకటి పక్క చాయ్ కావుతారు, ఒక పక్క భోజనాలు చేస్తారు. ఇది బాత్రూమ్స్, దీనికి దివానీకి సంబంధించి బాత్రూమ్స్ అనమాట. ఇవి వచ్చేసి లోనికి వెళ్ళేది. ఇటు పక్క కూడా వాష్రూమ్స్ ఉంటాయి. ఇలా ప్రతి దానికి వాష్రూమ్ ఉంటుంది. అటాచ్డ్ బాత్రూమ్స్ కంపల్సరీ ఉంటాయి. వాష్రూమ్ చూసారా ఎలా ఉన్నాయో, చాలా బాగున్నాయి కదా. ఇది హాలు, ఇది పెద్ద హాల్ అనమాట. ఈ హాల్లో ఇది కిచెన్ అనుకుంటా, బహుశా నాకు తెలియదు, చెప్తున్నాను అంచనా. ఇది పైకి వెళ్ళటానికి మెట్లు ఉన్నాయి. ఇటు పక్క లిఫ్ట్కి ఇటు పక్క అనమాట. రెండు పక్కల లిఫ్ట్లు ఉంటాయి, అటు పక్క ఒకటి ఇటు పక్క ఒకటి. ఆడవాళ్ళ దివానీ ఉంటుంది, మగవాళ్ళకి దివానీ ఉంటుంది. ఇది బయట నుంచి మెట్లు అనమాట, పైకి వెళ్ళటానికి బయట మెట్లు అనమాట. బయట నుంచి వచ్చి ఎంట్రన్స్ అనమాట. ఇది ఇలా వచ్చి ఇలా సందులో నుంచి వచ్చి ఇలా వెళ్ళటానికి అనమాట. ఇది ఒకసారి పైకి వెళ్ళి మొత్తం గదులన్నీ చూద్దాం. వీళ్ళు ఇక్కడ వాష్రూమ్ ఉన్నది మళ్ళీ ఇక్కడ. ఇది కూడా వాష్రూమే. ఇక్కడ బిల్డింగ్ కట్టినప్పుడు ఒక మనిషిని ఎత్తి పెట్టుకుంటారు, పనులన్నీ చూసుకోవటానికి. సామాన్లు ఎవరు పట్టుకెళ్ళకోకుండా చూసుకుంటారు అన్నమాట. ఒక మనిషిని ఎత్తి పెట్టుకుంటారు. ఇది రెండో ఎంట్రన్స్. ఇవతల పక్క రెండు పక్కల రోడ్లు ఉంటాయి అన్నమాట. వీళ్ళకి మనలాగా సొంత రోడ్లు కాదు, పెద్ద పెద్ద రోడ్లు ఉంటాయి. చుట్టుపక్కల ఇళ్ళన్నీ భలే అందంగా ఉంటాయి ఇక్కడ. ఇది ఒక ఎంట్రన్స్ అనమాట. ఈ రోడ్లు చూసారు ఎలా ఉన్నాయో, చాలా బాగున్నాయి కదా. విశాలంగా చాలా పెద్ద పెద్ద రోడ్లు ఉంటాయి. రోడ్డే అందం ఇంటికి. ఇదనమాట. ఇటు సైడ్ వెనక సైడ్ అనమాట. ఇది ముందు సైడ్ చూపించాను, ఇది వెనక సైడ్. ఒకసారి చూడండి. వెనక సైడ్ నుంచి మళ్ళీ లోనికి వెళ్దాం. వెనక సైడ్ నుంచి అయితే ఇలాగ ఆడుకోవటానికి పిల్లలకి కూడా పెద్ద ప్లేస్ ఉంది. ఇది వెనక సైడ్ నుంచి ఎంట్రన్స్ అనమాట. ఇలా ఎదురుకి వెళ్ళిపోయి మనం పైకి వెళ్దాం. పైనుంచి మెట్లు అనమాట. కొంతమంది లిఫ్ట్ వాడినిస్తారు కద్దామాలని. ఇంట్లో పనిచేసే ఆడవాళ్ళు ఉంటారు కదా, ఆడవాళ్ళని లిఫ్ట్ వాడినిస్తారు. కొంతమంది అయితే వాడినెవరు లిఫ్ట్. ఇలాగే నడుచుకుంటూ పైకి వెళ్ళాలి. రోజుకి చాలాసార్లు కూడా పని మనుషులు పైకి కిందకి తిరుగుతూ ఉంటారు, చాలా ఇబ్బంది పడుతుంటారు అనమాట. ఇదైతే 2 స్టేర్ల బిల్డింగ్ చూపించాను. ఒక్కొక్క ఇల్లు కోయట వాళ్ళది అయితే చాలా స్టేర్లు ఉంటుంది. ఒక 5-6 స్టేర్ల వరకు ఉంటుంది కూడా. 5-6 స్టేర్లు కూడా నడుచుకుంటూ వాళ్ళు పని చేస్తూ ఉండాలన్నమాట. ఇవన్నీ కూడా రోజు పెట్టాలి. చాలా అంటే చాలా కష్టపడతారు లేడీస్ పాపం. కద్దమాలో పని చేయటానికి పొట్టకూటి కోసం మనం ఇండియా నుంచి వచ్చిన వారు కానీ, ఆయా దేశాల నుంచి వచ్చిన వారు కానీ చాలా కష్టపడతారు అనమాట. ఇవన్నీ పెట్టాలి రోజు కానీ. కొంతమంది మంచి వాళ్ళు అయితే రోజు కానీ వారానికి 2 సార్లు కానీ పెట్టమంటారు. కానీ కొంతమంది అయితే రోజు పెట్టమంటారు. చాలా ఈడిపించి తినేస్తారు అనమాట పాపం వాళ్ళని, ఆడవాళ్ళని. కానీ మన ఇంటి దగ్గర ఉండి ఇటువంటి కష్టాలు మనకు తెలియదు కాబట్టి మనం వాళ్ళని డబ్బులు పంపించమ్మా, లేదంటే డబ్బులు పంపించి డాడీ అని చెప్పేసి వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతుంటాం మనం. బహుశా ఈ ఇల్లులు ఇలా ఉంటాయి అన్నమాట. అవి మనకు తెలియదు కదా వాళ్ళ కష్టాలు. వాళ్ళైతే మనకు చెప్పుకోరు. మన పిల్లలకి మన కష్టాలు ఎందుకులే అని చెప్పేసి చెప్పుకోరు. చూసారా, ఎక్కడ పడితే అక్కడ ఇన్ని రూములు. వీళ్ళకి ఉండేది మహా అయితే 4-5 ఒక ఫ్యామిలీ ఉంటారు. గట్టిగా మాట్లాడితే ఒక 7-8 ఉంటారు ఫ్యామిలీ. అందరికీ ఈ ఇల్లు అనమాట. ఎంత పెద్దగా ఉంది చూసారా ఇల్లు. ఎక్కడ పడితే అక్కడ బాత్రూమ్ ఉంది పాపం. బాత్రూమ్లు అన్నీ క్లీన్ చేయాలి, రోజు క్లీన్ చేయాలి బాత్రూమ్లు. ఇక్కడ బయటికి కనిపిస్తుంది చూసారా, విండోస్ కాడి నుంచి బయటికి కనిపిస్తుంది అనమాట. చాలా బాగున్నాయి కదా. ఈ మెటీరియల్ అన్నీ కూడా చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. వీళ్ళు బాగా కాస్ట్లీ వాడతారు. మార్బుల్స్ కానీ, టైల్స్ కానీ మొత్తం చాలా అన్నీ కూడా ఎక్కువ కాస్ట్లీ వాడతారు అనమాట. కిందకనమాట ఇది మళ్ళీ. ఇదైతే కిందకు వచ్చేసి ఈ మెట్ల నుంచి కిందకు వచ్చేసి మనం మళ్ళీ పైకి వెళ్దాం. వెనక సైడ్ నుంచి ఇటు పక్క నుంచి వెళ్దాం. ఇక్కడ లిఫ్ట్ ఉంది చూసారా, 2 లిఫ్ట్లు ఉంటాయి కోయట వాళ్ళ ఇంటికి. ఎదర పక్క ఒకటి, వెనక పక్క ఒకటి. ఇది బయట నుంచి వచ్చే ప్లేస్ ఇది. ఇటు పక్క నుంచి కూడా వచ్చి ఇలా పైనుంచి మెట్ల మీద నుంచి వెళ్ళడానికి విధానం వద్దనమాట. ఇలా రావాలి బయట నుంచి. ఇది ఒక సందు నుంచి బయటికి వెళ్ళొచ్చు అనమాట, పైకి వెళ్ళొచ్చు. ఎక్కువగా డ్రైవర్లు కానీ ఎక్కువ మంది ఇలా యూస్ చేస్తారు అనమాట. డ్రైవర్లు యూస్ చేస్తారు. ఇలాగ వాళ్ళకి తినడానికి ఏమైనా పెడితే ఇక్కడికి వచ్చి పట్టుకెళ్ళాలి, మెట్ల కాడికి వచ్చి పట్టుకెళ్ళాలన్నమాట. నేను కూడా అలాగే పట్టుకెళ్ళేవాడిని. ఇంక పైకి వెళ్దాం.
ఈ వెనక పక్క నుంచి మెట్లు అనమాట. ఇలా పైకి వెళ్ళాలన్నమాట. పై వరకు ఉంటాయి అన్నమాట ఈ మెట్లు. లిఫ్ట్ ఉంటుంది కానీ లిఫ్ట్ యూస్ చేయనివ్వరు మనల్ని. కొంతమంది మంచి వాళ్ళు అయితే యూస్ చేయనిస్తారు, లేకపోతే యూస్ చేయనివ్వరు. అయితే వీళ్ళకి ఇల్లు కట్టుకోవటానికి డబ్బులు ఎలా అంటారా, చాలా డబ్బులు అవుతాయి. మన ఇండియా డబ్బులు అయితే చాలా కోట్లలోనే అవుతాయి. కానీ వీళ్ళకి గవర్నమెంట్ సగం డబ్బులు ఇస్తుంది, సగం డబ్బులు వీళ్ళు పెట్టుకోవాలి. వీళ్ళు పెట్టుకునే డబ్బులు కూడా వీళ్ళకి గవర్నమెంటు లోన్ ప్రకారంగా ఇస్తుంది అనమాట. ఈఎంఐలు కట్టుకోవాలి. చూసారా లోన్ ఇదంతా అక్కడి నుంచి పట్టుకొచ్చి బట్టలు అన్నట్టుకొచ్చి ఇక్కడ ఆరేళ్ళు ఇక్కడ దండలు కట్టుకుంటారు. దండలు కట్టుకుని ఇక్కడ బట్టలు ఆరేసుకోవాలన్నమాట. చూసారా గోడ ఎంత పైకి కట్టారనో. ఈ గోడ నాకన్నా హైట్ ఉంది చూడండి ఈ గోడ. ఎందుకంటే పిల్లలు పైకి వచ్చి గుమ్ముని ఇక్కడి నుంచి పడిపోకుండా అంత హైట్ కట్టారనమాట. నాకన్నా హైట్ ఉంది. ఇది ప్లేస్ అంతా ఈ ఆడుకునే ప్లేస్ కానీ ఇక్కడ ఆడుకోవడం కానీ ఏసీలు అనమాట. పెద్ద పెద్ద ఏసీలు బిగించడానికి సెంట్రల్ ఏసీలు ఉంటాయి ఇక్కడ ఇంట్లోనూ. అవన్నీ బిగించడానికి అనమాట. ఇదైతే బయట. ఇది ఒక పక్క వెనక పక్క ఎంత బాగున్నాయి చూసారా ఇల్లులన్నీ. మనలాగానే పక్క పక్కనే ఉంటాయి ఇల్లు, కానీ చాలా అందంగా ఉంటాయి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోలు మీకోసం చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.